హాయ్ ఫ్రెండ్స్, నేను నిప్పట్టు చేస్తూ ఉన్నాను, అప్పాలు చేస్తున్నాను. ఇక్కడైతే తెలంగాణలో అప్పాలు అంటారు, ఆంధ్రాలో చెక్కలు అంటారు, ఇక్కడైతే నిప్పట్టు అంటారు బెంగళూరులో. అయితే రాగి పిండి, బియ్య పిండి ఇది తీసుకున్నాను అనమాట. రెడీమేడ్ పాపులర్ రైస్ ఫ్లోరు ఏదైనా తీసుకోవచ్చు. అది 1 కేజీ వేసుకున్నాను. రాగి ఫ్లోరు ఒక 350 గ్రామ్స్ వేసుకున్నాను రెడీమేడ్ది. మళ్ళీ ఇక్కడ చిల్లీ పౌడర్ ఎంత డబ్బాల్లోనే ఉన్నాయి, నేను తెల్లవాళ్ళని చూపిస్తున్నాను అనమాట. చిల్లీ పౌడరు, ఇంకా కడలేకాయ బీజ, ఇంకా పల్లీలు అనమాట, పల్లీలు, ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను, సాల్ట్ పౌడర్. ఇవన్నీ ప్యాకెట్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెము చిన్నపిల్లలు కూడా తింటారు కదా, మరి మా మన్మరాలు అందరూ 4 పిల్లలు కొంచెం కారం అంటారని నేను కొంచెం కారం తక్కువ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. దీంట్లో 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ దాని రుచికి తగ్గట్టు వేసాను అనమాట. ఈ కడలేకాయ పల్లీలను, ఇంకా శనగపప్పు 2 మామూలు పచ్చి శనగపప్పు వేసాను. మిక్సీకి వేసుకున్నాను అనమాట. ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ పల్లీలు వేసుకున్నాను మిక్సీలో. ఇంకా శనగపప్పు కొంచెం వేసాను. 2 కచ్చపచ్చ మిక్సీకి వేసేసుకొని అదొక 150 గ్రామ్స్, ఇది ఒక 150 గ్రామ్స్. ఇట్లా కనిపిస్తుంది చూడండి శనగపప్పు అక్కడక్కడ. ఇది కచ్చపచ్చ 2 రౌండ్లు గ్రైండ్ చేసేసి దీంట్లో వేసుకున్నాను పిండి లోపల. ఇప్పుడు మామూలు నీళ్ళే, చల్ల నీళ్ళే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. చల్ల నీళ్ళు వేసి ఇది కలిపేసి మీకు చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ ఆయిల్, పెద్ద బాండీలో ఆయిల్ 1 కేజీ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ అది ఉడికైతా ఉంది, సిమ్లో పెట్టాను. ఇంకా ఇది కలుపుకోగానే ఇంకా రెడీ చేసి మీకు చూపిస్తాను అనమాట. నేను అంత అయిపోయింది, చేసేసాను. అప్పాలంతా రెడీ అయిపోయింది. పట్టు కొన్ని చేసాను అనమాట. ఇంకా ఇంత పిండి చాలా ఉంది, ఇంకా పిండి తర్వాత చేసుకుంటాను. అది ఇంకా అర్థం చేశాను, ఇంకా అర్థం పిండి అట్లాగే ఉంది, ఇంకా చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినాయి అన్నమాట. నిప్పట్టు రాగి ప్లస్ రైస్ది, రాగి పిండి నిప్పట్లు, చెక్కలు, అప్పాలు అని అక్కడ తెలంగాణలో అంటారు, నిప్పట్టు అని ఇక్కడ అంటారు. మా పిల్లలకి చాలా ఇష్టం. మా 4 పిల్లలు, మన్మరాళ్ళకి చాలా ఇష్టం. ఒక మన్మరాలు, 3 మన్మళ్ళు చాలా ఇష్టపడి తింటారనమాట. అందుకే చేశాను ఇదన్నమాట. మీరు కూడా చేసుకొని చూడండి, అందరు చేసుకుంటారులేండి. అని నేను రాగి పిండి ఈసారి ఫస్ట్ టైం అనమాట చేసింది. రాగిను బియ్యపిండి కలిపి, ఎప్పుడు బియ్యపిండితో మాత్రం చేస్తారనమాట. ఇది మా స్టైల్లో నిప్పట్లు వాళ్ళు చేసింది, మేము ఈరోజు చేసింది అంతే. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. మీరు టేస్ట్ చేయండి, మీరు చేసుకోండి, టేస్ట్. అంత అయిపోయింది, చేసేసాను. అప్పాలంతా రెడీ అయిపోయింది. పట్టు కొన్ని చేసాను అనమాట. ఇంకా ఇంత పిండి చాలా ఉంది, ఇంకా పిండి తర్వాత చేసుకుంటాను. అది ఇంకా అర్థం చేశాను, ఇంకా అర్థం పిండి అట్లాగే ఉంది, ఇంకా చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినాయి అన్నమాట. నిప్పట్టు రాగి ప్లస్ రైస్ది, రాగి పిండి నిప్పట్లు, చెక్కలు, అప్పాలు అని అక్కడ తెలంగాణలో అంటారు, నిప్పట్టు అని ఇక్కడ అంటారు. మా పిల్లలకి చాలా ఇష్టం. మా 4 పిల్లలు, మన్మరాళ్ళకి చాలా ఇష్టం. ఒక మన్మరాలు, 3 మన్మళ్ళు చాలా ఇష్టపడి తింటారనమాట. అందుకే చేశాను ఇదన్నమాట. మీరు కూడా చేసుకొని చూడండి, అందరు చేసుకుంటారులేండి. అని నేను రాగి పిండి ఈసారి ఫస్ట్ టైం అనమాట చేసింది. రాగిను బియ్యపిండి కలిపి, ఎప్పుడు బియ్యపిండితో మాత్రం చేస్తారనమాట. ఇది మా స్టైల్లో నిప్పట్లు వాళ్ళు చేసింది, మేము ఈరోజు చేసింది అంతే. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. మీరు టేస్ట్ చేయండి, మీరు చేసుకోండి, టేస్ట్.